తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. షలోం. స్వస్థత. దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు ఏ విధముగా స్వస్థపరుస్తాడో, ఎందుకు స్వస్థపరుస్తాడో అనే విషయాలు మనం తెలుసుకుందాము. వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ఈ అంశంలోకి మనం ముందుకు వెళ్దాము. రండి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవా, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. నాయన, నీ వాక్యములో సెలవిచ్చినట్టు మమ్మల్ని గాయపరచువాడు నీవే, స్వస్థపరచువాడు నీవే ప్రభువా. యేసయ్యా, నువ్వు వాగ్దానం ఇచ్చి ఉన్నావు, నీ గాయముల ద్వారా మేము స్వస్థత పొంది ఉన్నామని ప్రభువా. కానీ ఎవరు, ఎప్పుడు, ఎందుకు స్వస్థత పొందుకుంటారో, ఎవరిని నువ్వు కనికరిస్తావో అనే విషయాలు మేము తెలుసుకొని, మేము ఎందుకు స్వస్థపడలేకపోతున్నాము అనే విషయము కూడా మేము గ్రహించులాగా ఈ వర్తమానము ద్వారా మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము ప్రభువా. నాయన, నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించండి, దీవించండి, బలపరచండి. దృఢమైన విశ్వాసముతో మేము ముందుకు వెళ్ళేలాగా సహాయముని మాకు దయచేయమని వేడుకుంటూ, ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. స్వస్థత చాలామందికి కావాల్సినది. ఆత్మీయ స్వస్థత కావాలి, మానసిక స్వస్థత కావాలి, శరీర స్వస్థత కావాలి. అనేక విషయాల్లో మనుషులు స్వస్థత లేకుండా జీవిస్తున్నారు. దానికి కారణం ఏమిటి? మనము దేవునికి లోబడకపోవటమే ప్రాధాన్యమైన కారణము. చూడండి, ఒక మాట బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనము ఒకసారి చదువుకుందాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎప్పుడు స్వస్థపరుస్తాడంట? ఎప్పుడు ఏ రోగాలు కానీ, ఏ తెగులు కానీ మన మధ్యలోకి రానివ్వడంట. ఒకసారి మళ్ళీ ఆ వచనము శ్రద్ధగా మనం ధ్యానిద్దామా? ఒకసారి. యెహోవా వాక్కును శ్రద్ధగా విని, యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన దృష్టికి ఏదైతే న్యాయముగా ఉంటుందో అది మాత్రమే మనము చేసినప్పుడు, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన మాటలకు, ఆయన ఆజ్ఞలకు మనం విధేయులై, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల, ఆయన విధులన్నిటికీ, ఆయన కట్టడలన్నిటికీ మనము విధేయులై నడిచినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. ఈరోజు స్వస్థత 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 అని పరిగెడుతున్నారే గుంపులు గుంపులుగా. అమ్మా, ఒక్క విషయము జ్ఞాపకము చేసుకోండి అమ్మా. ఎన్ని సభలకు వెళ్ళినా దేవుడు చెప్పినది మీరు చెయ్యకపోతే స్వస్థత మనము పొందుకోలేము. మందులతో తాత్కాలికమైన స్వస్థత పొందుకోవచ్చు, కానీ శాశ్వతమైన స్వస్థత మనం ఎన్నడూ పొందుకోలేము ఈ లోకములో. ఈరోజు నువ్వు స్వస్థత కావాలని అడుగుతున్నావు, ఒక్కసారి ప్రశ్నించు. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. స్వస్థత పొందుకున్న తర్వాత కనీసం అప్పుడైనా దేవుని మాటకి లోబడి ఉంటామా? దేవుడు చెప్పినది చెప్పినట్టుగా చేస్తామా? ఈరోజు చాలామంది స్వస్థత పొందుకున్న తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు, దేవునికి ఇవ్వవలసిన ప్రాధాన్యత ఇవ్వకుండా పోతారు. ఎందుకు స్వస్థపరచబడాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావు ఒక్కసారి దేవునికి తెలియపరచు. నువ్వు స్వస్థత పొందుకున్న తర్వాత ఏ కార్యములు చేసి నువ్వు దేవుణ్ణి మహిమపరుస్తావో దేవునికి తెలియపరచు. ఆయన ఆజ్ఞలు గైకొంటావా? ఆయన మాటకి, ఆయన కట్టడలకి విధేయులుగా ఉంటావా? ఆయన మాటలు, ఆయన వాక్యము శ్రద్ధగా నువ్వు విని అనుసరించి నడుస్తావా? నువ్వు స్వస్థపరచబడితే చెప్పండి అమ్మా, దేవునికి మాట ఇవ్వండి అంటున్నాడు దేవుడు. ఈరోజు ప్రతి ఒక్కరికి స్వస్థత కావాలి. ప్రార్థనలు చేస్తున్నారు, నన్ను స్వస్థపరచు దేవా, స్వస్థపరచు దేవా, కానీ ఆత్మీయ స్వస్థత గురించి పట్టించుకోవటం లేదే మనము. ఈరోజు శారీరకమైన స్వస్థత పొందుకున్న వారు చాలామంది ఉన్నారు. దైవజనులు ప్రార్థన చేస్తే
కానీ ఆత్మీయత స్వస్థత పోగొట్టుకునే స్థితిలో బ్రతుకుతున్నారు. దౌర్భాగ్యము. దేవుడు ప్రామిస్ చేశాడండి, వాగ్దానం ఇచ్చాడండి, నా మాటలు మీరు శ్రద్ధగా వింటే నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. ఐగుప్తు దేశంలో ఉన్న ఏ తెగులు ఎన్నడూ మీ మధ్యలోకి రానియ్యను అంటున్నాడు. వాళ్ళకి తీసుకొచ్చిన ఏ రోగము నేను మీ మధ్యలోకి తీసుకురాను అంటున్నాడు దేవుడు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము మనము? ఆయన వాక్కును శ్రద్ధగా మనం విన్నప్పుడు, ఆయన దృష్టికి న్యాయమైన పనులు మనము చేసినప్పుడు. ఈరోజు ఒక మాట అడుగుతున్నామా, న్యాయంగా ప్రవర్తిస్తున్నావా నువ్వు? నీతిగా జీవిస్తున్నావా నువ్వు? న్యాయమైన పనులు చేస్తున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు ఆదుకుంటున్నావా? సమాధానము కలిగి జీవిస్తున్నావా? ఎక్కడైతే సమాధానము పాడైపోయిందో అది సమాధానపరచుకోవటానికి నువ్వు న్యాయంగా పనిచేస్తున్నావా? నీ ఉద్యోగానికి నువ్వు న్యాయంగా పనిచేస్తున్నావా? దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదములకి నువ్వు న్యాయంగా తిరిగి దేవునికి ఇస్తున్నావా? న్యాయమైన పనులు నువ్వు చేసినప్పుడు దేవుని దృష్టికి అప్పుడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. ఏమి చేయకుండా దేవా నన్ను స్వస్థపరచు, దేవా నన్ను స్వస్థపరచు అంటే ఎందుకు స్వస్థపరచాలి దేవుడు? నేను ఆయన కనికరిస్తాడు కాబట్టి స్వస్థపరుస్తాడు. కానీ స్వస్థత పొందుకున్న తర్వాత మళ్ళీ మన ఆత్మీయ స్థితి దిగజారిపోతే అది ఎంత దౌర్భాగ్యమో ఒక్కసారి ఆలోచించమంటున్నాడు దేవుడు. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూద్దామండి. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. దేవుణ్ణి తప్ప నువ్వు దేనికైనా విలువ ఇస్తే, ఇంపార్టెన్స్ ఇస్తే, దేవునికి రెండో స్థలము నువ్వు ఇస్తే అమ్మ జాగ్రత్తగా ఉండమంటున్నాడు. లేనిపోని కష్టాలు, నష్టాలు, శ్రమలు, బాధలు, అనారోగ్యములు మనం తెచ్చుకుంటాం అంటున్నాడు దేవుడు. అమ్మ నీ పూర్ణ హృదయముతో, దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడండి. ఏమిటి ఆజ్ఞలు? నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో సేవించు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ఈ 2 ఆజ్ఞలు నెరవేర్చగలుగుతున్నావా? నీ పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవిస్తే ఏ రోగము నీ మధ్యలోకి రాదంట. అనారోగ్యం అనే మాట నువ్వు ఎన్నడూ నీ కుటుంబంలో కూడా నువ్వు వినకుండా దేవుడు చేస్తాడంట. దేవునికి స్తోత్రము. ఈరోజు తండ్రి బాగుంటే తల్లి బాగోదు, తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగోరు, పిల్లలు బాగుంటే తల్లిదండ్రుల ఆత్మీయ స్థితి బాగోదు. ఈరోజు కుటుంబం అంతా కలిసి ఆత్మీయులుగా ఉండగలుగుతున్నారా? కుటుంబము కలిసి పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించగలుగుతున్నారా? యెహోషువ చెప్పినట్టు నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము అని చెప్పగలుగుతున్నామా? ఒక్కసారి మీరు చూడండి, యెహోషువ జీవితంలో ఎక్కడైనా అనారోగ్యం అనేది మనం విన్నామా? మోషే ముసలితనములో కూడా, వృద్ధాప్యములో కూడా కంటి చూపు తగ్గలేదంట, ఎముకలు బలహీన పడలేదంట. దేవునికి స్తోత్రము. మనము దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు ఎలాంటి అనారోగ్యము మన మధ్యలోకి రాదు, అనుమతించడు అని దేవుడు జ్ఞాపకము చేసుకోమంటున్నాడమ్మా. 2వ రాజులు 20వ అధ్యాయము 5వ వచనము. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను ఎందుకు ఇస్తున్నాడో తెలుసండి? యథార్థంగా బ్రతికేడు హిజ్కియా. 100 సంవత్సరాలు యూదులు తొలగిపోయినప్పుడు హిజ్కియా ఒక్కడే న్యాయంగా బ్రతికాడు, యథార్థంగా బ్రతికాడు, నీతిమంతుడుగా జీవించాడు. 100 సంవత్సరాలు యూదా పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఆ 100 సంవత్సరాల్లో ఒక్కడు లేచాడు, న్యాయంగా బ్రతికాడు. హిజ్కియాని చూచి దేవుడు హిజ్కియా ప్రార్థన విని కన్నీటిని లెక్కపెట్టి స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చి హిజ్కియాని ఒక్కడే కాదు,
హిజ్కియా పరిపాలిస్తున్న యూదా దేశముని కూడా దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రము. ఎంత గొప్ప మాట అండి. ఈరోజు నువ్వు నిజంగా నీతిగా న్యాయముగా న్యాయమైన పనులు దేవునికి దృష్టికి ఏవైతే న్యాయముగా ఉన్నాయో అవన్నీ చేస్తే ఎందుకు అనారోగ్యము నీ దగ్గరకు వస్తుందండి? ఎందుకు నువ్వు ఇలా బాధపడతావు స్వస్థత లేకుండా? హిజ్కియాని జ్ఞాపకము చేసుకోండి. ప్రార్థన చేసే వెంటనే ప్రవక్త గడప దాటక మునిపే దేవుడు జవాబిచ్చాడండి. నేను ఏ విధంగా బ్రతికేను దేవా తండ్రి అని మొరపెట్టాడు. 15 సంవత్సరాలు తనకి ఆయుష్నిచ్చి, ఏ అసురు రాజు తన సైన్యము వీరిని హింసిస్తుందో భయపెడుతుందో ఆ అసురు రాజుని శత్రువులని హిజ్కియా ముందు నుండి ఆ దేశము నుండి దేవుడు తొలగించాడండి. ఆ విధంగా దేవుడు హిజ్కియాని ఆ యొక్క దేశముని పట్టణాన్ని స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి చూడండి మరో వచనం అందులో. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యమునికి ఇచ్చేదను, మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును హిజ్కియాను ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించేదను. అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపిస్తాను. ఎంత గొప్ప మాట. దేవునికి స్తోత్రము. అవునా కాదా చెప్పండి? న్యాయంగా బ్రతుకుతున్నామా మనము? నీ ప్రవర్తన దేవునికి అనుకూలముగా ఉన్నదా? నీ జీవితముని చూసి దేవుడు సంతోషిస్తున్నాడా? నువ్వు కన్నీళ్లు పెట్టినప్పుడు దేవుడు నీ కన్నీళ్లు తుడిచివేయటానికి సిద్ధముగా ఉన్నాడా? నువ్వు అనారోగ్యంగా ఉంటే వెంటనే నీ ప్రార్థన విని స్వస్థపరచడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడా? అలాంటి జీవితము నువ్వు కలిగి ఉన్నావా? ఒక్కసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి దయచేసి. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనము. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూడండి, ఇంతకు ముందు సొలొమోను ఒక ప్రార్థన చేస్తాడు. 6వ అధ్యాయములోని ఇదే 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయంలో సొలొమోను ఒక ప్రార్థన చేసినప్పుడు సొలొమోను అడుగుతాడు, దేవా ఈ మందిరము తట్టు నీ జనులు తిరిగి ప్రార్థించినప్పుడు వారిని క్షమించి కనికరించి వారు పాప దోషములని తప్పించి వారికి ఆరోగ్యముని క్షేమముని నెమ్మది కలుగజేయమని అని అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమి జవాబిస్తాడో తెలుసా? గాడ్ ఆన్సర్డ్ విత్ 4 కండిషన్స్. వారు క్షమించబడటానికి 4 కండిషన్స్ నేను పెడుతున్నాను అంటాడు. ఏమిటో తెలుసా ఆ కండిషన్స్? ఒకసారి చూద్దామండి. మొట్టమొదటిగా 7వ దినవృత్తాంతంలో మొట్టమొదటి కండిషన్ ఏమిటో తెలుసా? తగ్గింపు. వారు ఎప్పుడైతే తమను తాము తగ్గించుకుంటారో, ఫస్ట్ కండిషన్ ఏమంటున్నాడు? మీరు స్వస్థపరచబడాలంటే ప్రతి అహంకారముని విడిచిపెట్టండి, పాపముని విసర్జించండి, మిమ్మల్ని మీరు నా ముందు తగ్గించుకోండి అంటున్నాడు దేవుడు. అప్పుడు స్వస్థపరుస్తానంటున్నాడు. 2వది క్షమాపణ కోరుచు ప్రార్థన చేయమంటున్నాడు. క్షమాపణతో కూడిన ప్రార్థన చేసినప్పుడు, అందుకనే చూడండి, ఎప్పుడైనా బైబిల్లో ఏ ప్రవక్త కానీ ఎవరైనా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారు ముందు పాప క్షమాపణ కోరుకుంటారు. వారు పాపమును, దేశములో ఉన్న పాపము, ప్రజలు చేసిన పాపమును క్షమించమని కోరుకున్న తర్వాత మిగతా విషయాలు వారు ప్రార్థన చేస్తారు. ఎప్పుడైనా గమనించారండి బైబిల్లో? మనము క్షమాపణ దేవుని యందు పొందుకోకుండా, మనము చేసిన పాపిష్టి పనులకు మనం పశ్చాత్తాప పడకుండా, ప్రాయశ్చిత్తము పొందుకోకుండా, క్షమాపణ పొందుకోకుండా దేవుని దగ్గరికి వెళ్ళి స్వస్థపరచమంటే దేవుడు స్వస్థపరచడు. ఇది ముమ్మాటికి నిజము. పదే సభలకి స్వస్థత సభలు. అక్కడ కాపరిది లోపము కాదండి, మీ జీవితంలో చాలా లోపాలు ఉన్నాయి. అందుకనే స్వస్థత పొందుకోలేకపోతున్నారు. అందుకనే దేవుడు అంటున్నాడు, 4 కండిషన్స్ పెట్టారు. మీరు స్వస్థపరచబడాలంటే 4 కండిషన్స్ ఉన్నాయి. మొట్టమొదటి ఏంటిది? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. క్షమాపణతో కూడిన ప్రార్థనలు, ప్రే టు గాడ్ ఆస్కింగ్ ఫర్ ఫర్గివ్నెస్. 3వది నిత్యము దేవుని కోసము కనిపెట్టేవారుగా ఉండండి. 4వది మీ చెడుతనము నుండి మీరు తిరిగి దేవుని తట్టు మీరు తిరిగినప్పుడు మీరు స్వస్థపరచబడతారు. 4 కండిషన్స్ ఏమిటో త్వరగా నేను చెప్తాను. మనల్ని మనం తగ్గించుకుంటే, మనం ప్రార్థన దేనికోసము? పాప క్షమాపణ కోసము కోరుకున్నప్పుడు నిత్యము ఆయనని కనిపెడుతూ
ప్రార్థిస్తూ మన పాప జీవితాన్ని, మనం పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి ఆయన తట్టు మనం నిజంగా తిరిగినప్పుడు అప్పుడు దేవుడు మనల్నే కాదు, మన దేశముని, మన నేలని కూడా స్వస్థపరుస్తానంటాడు. నిజంగా నువ్వు పశ్చాత్తాపపడితే అమ్మా, ఏ అనారోగ్యము నీ శరీరములో ఉండనివ్వడు దేవుడు. ఏ వైరస్కి చోటు ఉండదు నీ జీవితములో. ఏ తెగులు నీ గుడారము సమీపించదు అని 91వ కీర్తనలో ఎన్ని మార్లు మనం ఈ కీర్తనలో ఈ వచనం మనం చదువుకున్నాము, ధ్యానించుకున్నాము. ఎప్పుడండి ఇది జరుగుతుందంటే, అమ్మా అయ్యా వినండి, నువ్వు ఎప్పుడైతే దేవుని మాటలు శ్రద్ధగా వింటావో, న్యాయమైనవి ఆయన దృష్టికి చేస్తావో, ఆయన కట్టడలు, ఆయన విధులను నువ్వు అనుసరిస్తావో, అప్పుడు ఆయన ఆజ్ఞలు నువ్వు గైకొంటే దేవుడు నిన్ను స్వస్థపరుస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రము. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు చూద్దామండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. దేవునికి ఇష్టము ఏమిటో తెలుసా? మీరు స్వస్థపరచబడాలని. అందుకనే స్వస్థత కార్యములు చేశాడు. నేను వచ్చాను మిమ్మల్ని స్వస్థపరచటానికి, తెలియపరచడానికి. యేసుక్రీస్తు అద్భుతమైన స్వస్థత కార్యాలు చేశాడు. కానీ స్వస్థత పొందుకున్న తర్వాత ఎంతమంది తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు స్వస్థపరిస్తే ఎంతమంది వెళ్ళారండి తిరిగి? ఒక్కడు తిరిగి వచ్చాడండి. చాలామంది ఎగసి పడుతూ ఉంటారు సభలకి, కానీ తిరిగి దేవుని దగ్గరికి కృతజ్ఞతాభావముతో ఎంతమంది వెళతారండి స్వస్థత పొందుకున్న తర్వాత? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆత్మీయత స్వస్థత దేవుడు కలిగించాడు. మరణము నుండి దేవుడు నీకు విడుదల కలుగజేశాడు. నిత్య జీవమునిచ్చాడు దేవుడు. అద్భుతమైన కార్యములు చేశాడు. కృతజ్ఞతాభావముతో ఆయన దగ్గరికి మనం వెళ్ళగలుగుతున్నామా? 103వ కీర్తనలో దావీదు ఒక మాట అంటాడు చూడండి, కొన్ని వచనాలు చూడండి, చదువుకుందాం త్వరగా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని, ఆయన చేసిన ఏ ఉపకారముని మరవకు. ఈరోజు ఎన్ని మర్చిపోయామండి మేలులు. కనీసం ఈరోజు మనం బ్రతికున్నాం అన్నదానికి సంతోషపడుతున్నామా? మనము సంతోషంగా ఉండగలుగుతున్నామా? సమాధానము పడి మనం జీవించగలుగుతున్నామా? తండ్రి, ఈరోజు నన్ను బ్రతికించావు, అదే చాలు నాయనా ప్రభువా, మరొక అవకాశం ఇచ్చావు ప్రభువా నీతో సమాధాన పడటానికి. ఇంత గొప్ప ఉపకారము చేసావు నన్ను బ్రతికించి, తండ్రి ఎంత మేలు చేసావని చెప్పి యథార్థంగా మనం దేవునికి ప్రార్థనపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లించగలుగుతున్నామా? దేనిని ఆయన బ్రతికొండటం ఎంత గొప్ప ఉపకారమో తెలుసండి. కానీ మర్చిపోతామే. ఉదయం లేచి ప్రార్థనలు చెయ్యలేమే. దేనిని మరవకుండా ఉండమంటున్నాడు దేవుడు. చదువునానా. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, ఆయన నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. దేవునికి స్తోత్రము. నీ బలాన్ని పక్షిరాజు వలె తిరిగి దేవుడు మారుస్తానంటున్నాడు. మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. న్యాయము తీరుస్తున్నాడు. అమ్మా, ఈరోజు దేవుడు ఇన్ని మేలులు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. న్యాయంగా బ్రతకటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన మాట విని ఆయన మాటకి లోబడి దానికి తగ్గట్టుగా జీవించటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు? ఒకవేళ ఉంటే ఏ రోగము నీ మధ్యలోకి రాదు, ఏ వ్యాధి నీకు సోకదు. అనారోగ్యం అనేది నీ మధ్యలో నిలవకుండా దేవుడు చేస్తానంటున్నాడు. అప్పుడు స్వస్థపరుస్తానంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 21వ వచనము. నేను ఆయన పైవస్త్రము మాత్రము ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచినని చెప్పగా. నువ్వు నిజంగా విశ్వాసముతో బ్రతికితే,
ఏ పరిస్థితికి భయపడకుండా, భీతి చెందకుండా నువ్వు విశ్వాసములో దృఢముగా నిలబడితే నిత్యము దేవుడు నీకు స్వస్థతను అనుగ్రహిస్తాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుందంట. ఎవరి దగ్గరికి వెళ్ళనవసరం లేదు స్వస్థత పొందుకోవటానికి. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది. విశ్వాసముతో దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు న్యాయమైనది నువ్వు చేసేవని దేవునికి చెప్పు. నువ్వు ప్రశ్నించు, దేవుణ్ణి అడుగు, ప్రభువా నేను ఏదైనా అన్యాయం చేస్తే ఈ యొక్క అనారోగ్యముకి పాత్రుణ్ణి నేను అని చెప్పు. అలాంటి ప్రశ్న అడిగే స్థితిలో నువ్వు ఉన్నావా? అలాంటి మాటలు మాట్లాడే స్థితిలో నువ్వు ఉన్నావా? నీ ఆత్మీయ స్థితి ఆ విధముగా ఉన్నదా? ఒక్కసారి జ్ఞాపకము చేసుకోమంటున్నాడు దేవుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 14వ వచనము చూద్దామండి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవుడు ఎప్పుడు మనల్ని కనికరిస్తాడమ్మా? ఎప్పుడు కనికరిస్తాడు దేవుడు? ఎప్పుడు కనికరిస్తూనే ఉంటాడు దేవుడు. ఎల్లప్పుడూ కనికరించేవాడు దేవుడు. కానీ స్వస్థత పొందుకోవాలంటే ఆయన ఎడల కనికరము పొందుకునే లాంటి జీవితము మనం కలిగి ఉండాలమ్మా. ఒకసారి మీరు ఆలోచించుకోండి, మీ జీవితం ఏ విధంగా ఉన్నదో. ఈరోజు చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యా ప్రార్థనలు చేయండి, నా ఆరోగ్యము బాగలేదు, బలహీనముగా ఉన్నది, నాకు ఈ నొప్పులు ఆ నొప్పులు, కష్టముగా ఉన్నది, కూర్చోటానికి కష్టముగా ఉన్నది, లేవటానికి కష్టముగా ఉన్నది. ఎందుకు ఉన్నది? కానీ వాళ్ళని ప్రశ్నించుకోవటం లేదు. ఎందుకు అలాంటి స్థితిలో వారు ఉన్నారు వాళ్ళని వారు ప్రశ్నించుకోవటం లేదు. దానికి జవాబు ఒకటే, నీతిగా న్యాయముగా మనము బ్రతికేమా? దేవుడు చెప్పిన మాటలకి మనము లోబడ్డామా? ప్రార్థన జీవితము మనము కలిగి ఉన్నామా? ఎడతెగక ప్రార్థనలు చేస్తున్నామా? ఇతరులు క్షేమము కోసము మనము ప్రార్థనలు చేస్తున్నామా? సమాధానపరచటానికి మనము ప్రయత్నిస్తున్నామా? లేకపోతే చిచ్చులు పెడుతున్నామా? విడదీస్తున్నామా బంధాలని? ఎవరినైనా మనము డిస్కరేజ్ చేస్తున్నామా? అందుకనే దేవుడు అంటున్నాడు, ఆయన దృష్టికి న్యాయమైనవి మనము చేసినప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని స్వస్థపరుస్తానంటున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చదువుకుందాము. ఏ ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నామో ఈ విషయాల నుండి మనం తప్పిపోతున్నందుకు మనకి స్వస్థత కలగటము లేదు అని వాక్యములు సెలవిస్తున్నాయి. చూడండి. ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చడి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. తుప్పు పట్టినవి అంట. మీ బంగారం మీ వెండి ఎందుకు పనికిరావు? అది మీకు స్వస్థత ఇవ్వలేదు. మీరు ఎంత దాచుకున్నా, బ్యాంకులో పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా అది తుప్పు పడతాయంట. అవి మీకు క్షేమాన్ని, నెమ్మది, సమాధానము, స్వస్థత ఎన్నడూ కలుగజేయలేవు. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్య దినములయందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగపట్టిన అందుకే ఎవరైతే జీతానికి పాత్రుడుగా ఉన్నాడో, ఎవరికైతే మనము ధనం ఇవ్వాలో, ఎవరికైతే మనము సహాయం చేయాలో చెయ్యకుండా మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఇన్ని రోగాలు మన మధ్యలో ఉన్నాయి. ఒక్కసారి మీరు లెక్క పెట్టుకోండి. ఏ రోజైతే, ఏ నాడు నుండి అయితే మీరు ఉద్యోగము చేయటం ప్రారంభించారో, వ్యాపారము చేయటం ప్రారంభించారో, ఏ రోజు నుండి మీరు వర్ధిల్లటము ప్రారంభించారో అప్పటి నుండి ఇప్పటి వరకు లెక్క వేసి మీరు ఇచ్చిన దానికి, మీరు పొందుకున్న దానికి ఏమాత్రము పొంతన ఉన్నదా? మీరు సహాయం చేసిన దానికి, మీరు దేవుని నుండి పొందుకున్న దానికి ఏమైనా పొంతన ఉన్నదా? మరి అన్యాయము చేసిన వారమే కదండి. దేవుని దృష్టికి మనం అన్యాయము చేసిన వారముగానే కదా ఉన్నాము. ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఈరోజు ఎన్ని పురములు కట్టుకోవటానికైనా మనం ఇష్టపడతాము, కానీ సొంత రక్త సంబంధికులకి సహాయము చేసే మనసు లేకుండా పోతుంది. అందుకనే అనారోగ్యము మన మధ్యలో. స్వస్థత లేకుండా ఎంతోమంది ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. సొంత కుటుంబంలో సమాధానపరచుకోవటానికి దేవుడు అవకాశం ఇచ్చినా సమాధాన పడటానికి ఇష్టపడటం లేదు. కాబట్టి రోగములు, వ్యాధులు అన్నీ వస్తున్నాయి. మీరు నిజంగా స్వస్థత పొందుకోవాలంటే న్యాయమైన పనులు దేవుని దృష్టికి ఏవైతే ఉన్నాయో అవి చేయండి. ఆయన వాక్యము శ్రద్ధగా వినండి. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. పాప క్షమాపణ కోరుకోండి. మీ ప్రార్థనలో
నిత్యము ఆయన కొరకు మీరు కనిపెడుతూ మీ పాపిష్టి జీవితాన్ని వెనక విడిచిపెట్టి ముందున్న వాటి మీద దృష్టి సారించి నీతిని, రాజ్యాన్ని మీరు ముందు వెతికి దేవునికి ఇష్టలుగా మీరు జీవించి ఆయనని తృప్తిపరిస్తే ఎలాంటి అనారోగ్యం మీ మధ్యలో ఉండదు. నిత్యము స్వస్థత కలిగి మీరు బ్రతుకుతారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు అని ఇశ్రాయేలు ప్రజలకి వాగ్దానం ఇచ్చిన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. అదే మాట ఈరోజు కూడా దేవుడు నీకు సెలవిస్తున్నాడు. రండి ప్రార్థన చేసి అడుగుదాము. ప్రభువా, చెయ్యలేని స్థితిలో ఉన్నాను, నాకు శక్తిని ఇవ్వు, బలాన్ని ఇవ్వు, అవకాశముని తిరిగి ఇవ్వు ప్రభువా. హిజ్కియాను నువ్వు స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించినట్టు నాకు కూడా ఆయుష్ని అనుగ్రహిస్తే ప్రభువా, నువ్వు చెప్పినదంతయు నేను చేస్తానని ఇప్పుడే ప్రమాణము చేయండి. ఈ క్షణమే స్వస్థతను పొందుకోండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వలోక సృష్టికర్త అయిన మా దేవా, నీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు నాయనా. స్వస్థత ఎందుకు పొందుకుంటామో, ఎప్పుడు పొందుకుంటామో, ఎలా పొందుకుంటామో అని మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు. ఎందుకు పొందుకోలేని స్థితిలో ఉన్నాము అనే విషయము కూడా నీ వాక్యము ద్వారా సూటిగా మాతో మాట్లాడినందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఈ క్షణము నాయనా నీ పాదము చెంత చేరి ఉన్నాము తండ్రి. మా అపరాధములు, మా దోషములు, మా పితరులు చేసిన పాప దోషములు, అపరాధములు మా మీద పడనీయకుండా మమ్మల్ని మన్నించి, కనికరించి, కృప చూపించి మమ్మల్ని స్వస్థపరచు ప్రభువా. మా బిడ్డలని స్వస్థపరచు ప్రభువా. ఎవరైతే నాయనా తండ్రి భర్త కోసమో, భార్య కోసమో, పిల్లల కోసమో, నాయనా వారి బంధువుల కోసమో స్వస్థత కలగాలని ప్రార్థిస్తున్నారో, ఈరోజు వారు ప్రార్థనకు ప్రతిఫలము అనుగ్రహింపబడును గాక, వారు ప్రార్థనకు ప్రతిఫలము పొందుకును గాక అని ప్రార్థిస్తున్నాను. వారితో ఏకీభవిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని యేసయ్యా నీ గాయపరచబడిన హస్తముతో ముట్టి సంపూర్ణమైన స్వస్థత పొందుకునేలాగా సహాయమును దయచేయమని వేడుకుంటున్నాను ప్రభువా. తమను తాము తగ్గించుకునేలాగా సహాయము నీ ఆత్మ ద్వారా కలుగజేయమని ప్రభువా. ఆత్మ సంపూర్ణులుగా వారు జీవించులాగా సహాయముని వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభువా. నాయనా వారి మధ్యలో ఇంకా ఎలాంటి అనారోగ్యము లేకుండా ప్రభువా, ఏ తెగులు వారు గుడారము సమీపించకుండా, ఎన్నడూ సమీపించకుండా మీ స్వస్థత నిత్యము వారికి తోడుగా నిలపమని వేడుకుంటూ, మా ఈ ప్రార్థనను ఆలకించినందుకు, బిడ్డల్ని మీరు స్వస్థపరిచినందుకు, అద్భుతమైన సాక్ష్యములు ఈరోజు మేము వినబోతున్నందుకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన కృతజ్ఞతాస్తుతులతో ప్రభువా నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. షలోమ్.